మనం ఫస్ట్గా క్రిస్మస్ ఫుడ్ బ్లాగ్ వీడియోలో అయితే మోల్డ్ వైన్ని ట్రై చేయబోతున్నాం అనమాట. ఈ మోల్డ్ వైన్ ఏంటి అంటే రెడ్ వైన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ వేస్తారు. కొన్ని స్పైసెస్ ఇందులో గూగుల్లో చూస్తున్నాను నేను కూడా. దీనిలో ముల్లింగ్ స్పైసెస్ అంటారంట వాటిని. అవేంటి అంటే క్లోవ్స్, స్టార్ ఎనీస్, సినిమన్ సీడ్స్, అలానే కొన్ని చోట్ల అయితే 12 డిఫరెంట్ స్పైసెస్ వేస్తారంట. ఇక్కడైతే పర్టికులర్గా మనకి కొన్ని స్పైసెస్తోనే చేశారు. ఎక్కువ స్పైసెస్తో ఏంటి అంటే అలవాటు ఉండాలంట ఇక్కడ వాళ్ళకి. మెయిన్గా ఇదైతే జర్మనీ నుంచి మైగ్రేట్ అయిందంట. సో ఈ చలికి కొంచెం తట్టుకోవడానికి వామ్గా ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ని తాగబోతున్నాను. ఆహా, ఆ మసాలా గడ్డు కరెక్ట్గా గొంతుకు తగిలి చల్లదనం అంతా ఎగిరిపోయింది అనమాట. బాడీలోకి వేడి వచ్చేసింది. రియల్లీ నైస్, చాలా బాగుంది టేస్ట్ కూడా. మంచి ర్యాప్ షాప్ ఉందన్నమాట. ర్యాప్, బర్గర్, సలాడ్ బాక్స్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ర్యాప్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. మంచి హంగ్రీగా ఉన్నా. చేసుకున్నా ఫుల్డ్ డక్, అలానే క్రిస్పీ ఫ్రై అండ్ బేకన్ అంట. పిగ్ ఇన్ స్టఫింగ్, క్రాన్బెరీ, బేకన్ జామ్. యూకేలో వ్రాప్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మన వ్రాప్లో ఏంటి అంటే ఒక వ్రాప్ అంటే ఏమీ ఉండదు. సింపుల్గా చపాతీ తీసుకుంటాడు. చపాతీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సాసెస్ వేస్తాడు. సాసెస్ కాదు, సాసెస్తో పాటుగా కొంచెం వెజిటేబుల్స్, అలానే కొంచెం మీట్ వేసి దాన్నే చుట్టి మనకిస్తాడు. దాన్నే వ్రాప్ అంటారు అనమాట. ఇది చాలా ఎక్స్పెన్సివ్ గురు. పాపం చాలా సిగ్గుపడ్డారు చేసేటప్పుడు వీడియో తీసుకుంటానంటే. బట్ వాళ్ళకి అలవాటు ఉండిద్ది, ఎందుకంటే చాలామంది రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఇది మధ్యలో గిరిపి చూపించలేను, బట్ చూపించాలంటే గొరకాలి. సో లెట్ టేక్ మీ ఫస్ట్ బైట్. క్రిస్పీగా ఆ డక్ మీట్, అలానే లాటిస్ చాలా బాగుంది. బేకన్ కూడా చాలా టేస్ట్ ఇచ్చింది అనమాట దీనికి. చాలా బాగుంది. 13 pounds ఇది. సో ఓకే, వర్తీ టు ఈట్. ఈ క్రిస్పీ బేకన్ కూడా చాలా టేస్ట్ ఇచ్చింది అనమాట దీనికి. నేను డక్ మీట్ అంత ముందు తిన్నాను, కానీ పుల్లి డక్ మీట్ ఎప్పుడు తినలా. తినకుండా ఉండలేకపోతున్నాను అనమాట, మాట్లాడలేకపోతున్నాను, తినేస్తున్నా. బా సూపర్. మనం ఇప్పుడు వచ్చేసరికి లెస్టర్ స్క్వేర్లో ఉన్నాం అనమాట. మా కొలీగ్స్ అందరూ కూడా ఖచ్చితంగా క్రిస్మస్ మార్కెట్కి వెళ్తే ఫజ్ని ట్రై చేయమన్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసరికి లెస్టర్ స్క్వేర్లో ఉన్న ఈ ఫజ్ని ట్రై చేయబోతున్నాం. ఈ మనం ఈ పీసెస్ని బ్యాగ్లో పెట్టుకోవడం అంట. లెట్స్ సీ. ఇది వెనీలా అయితే వీళ్ళది ట్రెడిషన్ అంట. ఇది ఒకటి తీసుకుంటున్నా వెనీలా. అలానే క్రిస్మస్ కేక్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. లెట్స్ ట్రై దిస్. సో ఈ 2 ఐటమ్స్ని ట్రై చేస్తా. హాయా, కెన్ ఐ గెట్ దీస్ 2? ఇప్పుడు ఈ ఫజ్ని ట్రై చేయబోతున్నాం. వచ్చరికి మన సైడ్ పాలకోవా లాగా అనమాట. మిల్క్, బటర్, షుగర్తో చేస్తారు. స్టిక్కీగా బాగుంది, ఎలా కొరికినట్టు. మా చిన్నప్పుడు కొట్లో రూపాయికి 2 పాలకోవాలు ఇచ్చేవాళ్ళు, అట్టొందచ్చా. బాగుంది. ఇంకోటి క్రిస్మస్ స్పెషల్ దంట, ట్రై చేద్దాం. తల్లిది రుబ్బుదామని ట్రై చేస్తుంటే ఎటపని కూడా అట్లా మెత్తగా ఉంది. ఏం లేదు, కొంచెం రైజిన్స్ ఇవి యాడ్ చేశారు. లెట్స్ ట్రై. ఇది బాగుంది. టచ్ ఆఫ్ రైజిన్స్ అండ్ స్వీట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం లెస్టర్ స్క్వేర్లోని ఒక జర్మన్ స్టైల్లో ఉన్న సాసేజ్, అలానే బొగెట్ని ట్రై చేయబోతున్నాం అనమాట. సాసేజ్ అండ్ దాని పేరు మనకు ప్రొనౌన్స్ చేయడం రాలేదు. సో వాడిని అడిగాను, వాడు నాకు పేరు చెప్పకుండా డైరెక్ట్గా అది ఇచ్చేశాడు. ఆ పేరుని నేను ఫుల్ స్పెల్లింగ్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీకు గనక ఆ స్పెల్లింగ్ని
ప్రొనౌన్స్ చేయటం వస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మీ వాయిస్ రికార్డింగ్ని మెన్షన్ చేయండి. ఒకవేళ కమెంట్ బాక్స్లో కుదరకపోతే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి. దాన్ని నేను ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేసి నెక్స్ట్ షార్ట్లోనో సంథింగ్ ఎల్స్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ సాసులు పొదుగు తగిలించినట్టు తగిలించారు. కర్రీ సాస్ అంట, ఇది కొంచెం వేసుకుంటున్నా. అలానే కొంచెం కెచప్, ఒక పక్కన ఏమీ లేకుండా టేస్ట్ చేద్దాం. ఎందుకైనా మంచిది కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటా, ఎందుకంటే వీళ్ళు సాల్ట్ ఏం లేకుండా తింటారు. చాలా వింతగా ఉంది తింటాకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సాసేజ్లో చీజ్ ఉందన్నమాట, చాలా బాగుంది. సాసెస్ ఉన్న సైడ్ ట్రై చేద్దాం. ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంది. ఆనియన్స్ కూడా బాగున్నాయి, ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఫస్ట్ టైం అన్నమాట ఈ అంటే సాసేజెస్ ట్రై చేసా, కానీ ఎంత లాంగ్ ఇది ట్రై చేయాలా. బాగుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి 12 pounds ఓన్లీ సాసేజ్ బొగెట్, ఇంకా 1 pound ఎక్స్ట్రా ఏమో టాపింగ్స్కి. బట్ స్టిల్ ఓకే, నైస్. చాక్లెట్ కిస్సెస్ ట్రై చేయబోతున్నాం. చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు కదా. చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది. కింద వ్యాఫిల్, పైన ఉందో చూద్దాం. ఈడెవడో క్వాలిటీ లేని సిమెంట్ వేసాడు, అందుకే బిల్డింగ్ పడిపోయింది. ఎలా తినాలి దీన్ని ఇప్పుడు? అందరూ కోడి పందాలు చూసినట్టు చూస్తున్నారు. మొత్తానికి ఆ పగిలిపోయింది మాత్రం మా కెమెరా ఉమెన్కి ఇచ్చి కవర్ చేయించా. దీన్ని చిన్న బయట చేసి చూద్దాం. క్రీము, వ్యాఫిల్ బాగుంది. ఒకటి 1 pound 85 pence. నైస్, చాలా లైట్ వెయిట్గా ఉంది. లైక్ విప్ క్రీమ్ ఉండిద్ది కదా, విప్ క్రీమ్ బాగా స్వీట్గా ఎలా ఉంటే ఎలా ఉండిద్దో ఆ టైప్లో ఉంది. కింద వ్యాఫుల్ యూజువల్, పైన చాక్లెట్ లేయరు. ఇట్స్ నైస్. ఇదండి లండన్లోని క్రిస్మస్ మార్కెట్ యొక్క ఫుడ్ బ్లాగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.